మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూక్ష్మదర్శిని సినిమా పేరంతో భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి మాయం చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలోని సీన్ తరహాలో బాడీ డిస్పోజ్ చేశాడు గురుమూర్తి. కెమికల్స్ లో డెడ్ బాడీ నానబెట్టి ఆ తర్వాత కాల్చి ఎముకలను పొడిగా మార్చాడు. బ్లూ రేస్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో సాయంత్రంలోగా గురుమూర్తిపై యాక్షన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూక్ష్మదర్శిని సినిమా ప్రేరణతో భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి మాయం చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలోని సీన్ తరహాలోనే బాడీ డిస్పోజ్ చేశాడు గురుమూర్తి. కెమికల్స్ లో డెడ్ బాడీ నానబెట్టి ఆ తర్వాత కాల్చి ఎముకలను పొడిగా మార్చాడు. బ్లూ రేస్ టెక్నాలజీ ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో సాయంత్రంలోగా గురుమూర్తిపై యాక్షన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనటువంటి మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక విషయాలు పోలీసులు విచారణలో బయటపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. సూక్ష్మదర్శిని అనే సినిమాను చూసి దాని ప్రేరణతోనే మాధవి మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసినట్టుగా పోలీసులు గురుమూర్తి విచారణలో నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే సూక్ష్మదర్శిని సినిమాలో ఏదైతే కెమికల్స్ తో నానబెట్టి కలిసి ఇలా మృతదేహాన్ని పొడిగా చేయడాన్ని పూర్తిగా ఆ సినిమా మాదిరిగానే సినిమాను చూసే మొత్తం కెమికల్స్ తో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా గురుమూర్తి మార్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఆ వెంకటమాధవి మృతదేహం సంబంధించి ఎముకల పొడిని ఇప్పటికే చెరువులో స్థానికంగా పక్కనే ఉన్నటువంటి చెరువులో గురుమూర్తి ఏదైతే సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో ఒక పొడిగా చేసి బాడీ ఎముకలు కావచ్చు మొత్తం బాడీ మొత్తాన్ని కూడా ఒక పొడిగా చేసి చెరువులో కలిసిన సందర్భం అయితే ఉంది. అయితే మొత్తాన్ని దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా పోలీసులు ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి వెంకట మాధవిని ఎలా హత్య చేశారు, హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు లేకుండా ఎలా చేయాలనుకున్నారు అన్న విషయానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఒక నిందితుడిని తప్పనిసరిగా కోర్టులో సరెండర్ చేయాలంటే తప్పనిసరిగా ఎవిడెన్స్ అనేది క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా గురుమూర్తి డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి బ్లూ రేస్ కొత్త టెక్నాలజీతో దీనికి సంబంధించిన ఆధారం కూడా సేకరించడంతో పాటు ఓన్లీ ప్రభుత్వ ఏజెన్సీలు కాకుండా మిగతా టెక్నికల్ గా ఉన్నటువంటి డిటెక్టివ్ ఏజెన్సీల సహకారంతో ప్రస్తుతం మాధవిలత కేసును ఛేదించేందుకు పోలీసులు వైపు ముమ్మరమైన ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే బ్లూ రేస్ టెక్నాలజీ సంబంధించి ఆ టెక్నాలజీని ఉపయోగించి చాలా ఆనవాళ్ళను కూడా గుర్తించి ఎవిడెన్స్ కూడా సేకరించే నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు చూసి ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చే వరకు చాలా రోజులకు పడుతుంది. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేలోపే ఇప్పటికే డిఎన్ఏ రిపోర్టు శాంపిల్స్ కూడా సేకరించే నేపథ్యంలో డిఎన్ఏ రిపోర్ట్ తో పాటు చూసి కూడా సేకరించినటువంటి చిన్నపాటి ఆధారాల నేర్చుకోవడం ప్రస్తుతం అయితే మొత్తానికి ఈ పూర్తి మండలికి సంబంధించి మిస్టేక్ సంబంధించి ఒక నివేదికను పోలీసులు అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సాయంత్రం లోపు గురుమూర్తికి సంబంధించిన యాక్షన్ కి అయితే పోలీసులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మాధవిలతను చంపి ఆ ఆధారాలు మొత్తం డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఆధారాల కోసమే మొత్తం పోలీసులు ఒకవైపు దీనికి సంబంధించిన బ్లూ రేస్ టెక్నాలజీతో పాటు మిగతా ప్రైవేట్ ఏజెన్సీల డిటెక్టివ్ ఏజెన్సీల ఆ ఆధారాలతో ప్రస్తుతం అయితే ఎవిడెన్స్ కూడా సేకరించడం ఒక నివేదికను సిద్ధం చేసి మొత్తం మిస్టరీని పోలీసులు మీడియా ముఖంగా చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అమర్.